కోకోనట్ రైస్ మరియు నాటుకోడి పులుసు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కొబ్బరి పాలతో రైస్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ విధంగా కొబ్బరికాయను కట్ చేసి మనం అందులోంచి ఈ కొబ్బరి తీసి దాని పీసెస్ కింద ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఒక 3 కొబ్బరికాయలు తీసుకున్నాం. ఈ విధంగా దీంతో మనం కొబ్బరి పాలు తయారు చేద్దాం. కొబ్బరి పాలను తయారు చేయడానికి ఈ విధంగా మిక్సీ తీసుకుని ఆ మిక్సీలో మనం హాఫ్ వరకు ముక్కలు వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పాలు కింద తీయాలన్నమాట అండి. బాగా మెత్తగా చేయాలి. దాంట్లోంచి పాలు తీసి ఒక దాంట్లో వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ చేయాలండి. మిక్స్ చేసి పాలు తీయాలి. ఈ విధంగా పాలను తీసుకోవాలండి. పాలను తీసుకుని వాటర్తో ఉన్నదాన్ని మనం బాగా ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ పెట్టి మనం మిక్స్ చేసి పాలను డివైడ్ చేయాలండి. ఈ విధంగా పాలు కింద వస్తాయి. దీన్ని ఫిల్టర్ పెట్టి ఈ విధంగా మనం పాలను తుక్కును వేడి చేయాలండి. ఈ విధంగా మనకు కావాల్సిన ఎన్ని బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే దానికి 4 గ్లాసులు పాలు వేసి మనం పెట్టాలన్నమాట ఎసరే. ఆ విధంగా మనం ఫిల్టర్ని ఈ విధంగా పాలను వేరు చేయాలండి. ఇప్పుడు కొబ్బరి రైస్ గురించి మనం ఈ విధంగా 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ కూడా తీసుకున్నామండి. ఈ విధంగా గీ కొద్దిగా 2 స్పూన్స్ వేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత మనం మరాఠీ మొగ్గలు, జాజిపత్రి, యాలకులు, లవంగాలు అవన్నీ వేసుకోవాలండి. ఈ విధంగా పలావాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని అవన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా సరుకులన్నీ వేగిన తర్వాత ఏమేమి వేసామండి? ఇందులో జాజిపత్రి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఆనియన్స్, పలావాకు వేసి బాగా వేయించాలండి. వేయించాక ఇప్పుడు మనం కొబ్బరి పాలను యాడ్ చేయాలి. నేను ఈ గ్లాసుతో బియ్యం 2 గ్లాసులు నానబెట్టానండి. కాబట్టి ఇప్పుడు 4 గ్లాసుల వరకు కొబ్బరి పాలను వేద్దాం. ఈ విధంగా కొబ్బరి పాలను 4 గ్లాసులు వేసి తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేయాలండి. ఈ విధంగా రైస్ వేసిన తర్వాత పాలలో కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. టర్మరిక్ పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు వరకు మనం యాడ్ చేయాలండి. ఈ విధంగా కొబ్బరి రైస్, కోకోనట్ రైస్లోకి మనకి చికెన్ కర్రీ కానీ పొటాటో కర్రీ కానీ బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టి 2 నిమ్మకాయలు పిండి మనం లెమన్ వాటర్ అన్నా వేయచ్చండి, లేకపోతే వినిగర్ వాటర్ అన్నా వేయచ్చు. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి.
ఈ రకంగా నా దగ్గర వినిగర్ ఉందండి. దాని వినిగర్ని మనం ఒక 2 స్పూన్స్ వరకు వేస్తాం. తరువాత మూత పెట్టి మనం తర్వాత విజిల్ వేసాక కొద్దిసేపు ఉన్న తర్వాత ఆఫ్ చేయాలి. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఈ విధంగా కోకోనట్ మిల్క్తో ఈ విధంగా కొబ్బరి పాలతో రైస్ తయారైందండి. దీన్ని మనం టేస్ట్ చేయడమే. ఇది కొబ్బరి రైస్. చూడడానికి చాలా టేస్టీగా ఉందండి. ఇది మనం చికెన్ కర్రీ ఈ విధంగా ఉంది. చికెన్ కర్రీ వేసుకుని మనం టేస్ట్ చేయాలండి. ఈ విధంగా కోకోనట్ రైస్ మరి తయారైందండి. దాంట్లోకి నాటుకోడి పులుసు మీరందరూ కూడా ఈ విధంగా టేస్టీగా చేసుకోవాలని ఆశిస్తున్నాను.